మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. క్రోధీనామ సంవత్సరంలో మకర రాశి వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. వాళ్ళ రాజపూజ్యం, అవమానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ పరిహారాల విషయం గురుగారితో మాట్లాడదాం. సో ఈ ఏడాది మకర రాశి వారికి ఎట్లా ఉండబోతుంది? మకరం అంటే మొసలి. ఏదైనా కానీ పట్టు సాధించేటటువంటి తత్వం వీరికి స్వభావంగా ఉంటుంది. మకరానికి ప్రస్తుతము శని యొక్క బాధలు ప్రస్తుతంగా ఉన్నాయి. శనైశ్వరుడు 7.7 అనేది నడుస్తుంది. వారికి కుంభంలో శనైశ్వరుడు ద్వితీయంలో ఉన్నాడు. ఏ పనులే కానీ కొన్ని ఇక్కట్లుగా ఇబ్బందిగా నడుస్తూ ఉంటుంది ప్రస్తుతము. అలాగే మేషంలో బృహస్పతి 4వ ఇంట ఉన్నాడు 30 వరకు. మే నెల నుంచి వారికి 5వ ఇంట బృహస్పతి వస్తాడు. కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఏమైనా కానీ కొద్దిగా తొలగిపోతాయి. కానీ గురువుకు అలాగే శనైశ్వరుడికి జపదాన తర్పణాలు చేసుకోవడం వల్ల వారికి వచ్చినటువంటి ఇబ్బందులను వారు తొలగించుకోవచ్చు. అంతేకాకుండా వారి యొక్క ఇష్టదైవం, వారి యొక్క కులదైవాన్ని కొలవడం వల్ల వచ్చే ప్రమాదాల నుంచి వారు బయట వచ్చి వారు అన్యోన్యంగా ఉండడానికి అవకాశం కనబడుతుంది. అలాగే వారు ఆ యొక్క ద్వితీయంలో కుంభంలో శనైశ్వరుడు ఉన్నాడు కాబట్టి 7.7 నడుస్తున్నారు కాబట్టి ప్రతి నెల వచ్చే శనైశ్వరునికి సంబంధించినటువంటి త్రయోదశి కానీ, ప్రదోషం అంటే పక్షత్రయోదశి అంటారు. అలాగే మాస శివరాత్రిని అమావాస్య ఉందంటారు. ఆ వేళల్లో వారు శివారాధన అలాగే నవగ్రహాల్లో స్వామివారికి తైలాభిషేకం చేయడం అన్ని రకాలుగా బాధలు తొలగిపోతాయి ఈ సంవత్సరం మకర రాశి వారికి. అలాగే మకర రాశి వారికి 14 ఆదాయం, 14 రూపాయలు ఖర్చు, 3 రాజ్యపూజ్యమైతే 1 మాత్రమే అవమానించమన్నారు. అంటే ఆదాయం వ్యయము రెండూ సమానంగా ఉన్నది. ఎలాగైతే త్రాసులో పెడితే పసుపు కుంకుమ కిలో బాటు ద్రవం ఇలాగైతే పెడతామో అంతే ఉంటుంది. కాబట్టి వృద్ధిలోకి రావాలంటే మాత్రం తప్పనిసరి మరియు శనైశ్వరికి సంబంధించిన తైలాభిషేకము, అలాగే బృహస్పతికి సంబంధించినటువంటి దత్తాత్రేయ స్వామి వారికి ఆరాధన చేయడము, గణపతికి సంబంధించిన ఆరాధన చేయడం అన్ని రకాలుగా శ్రేయస్కరంగా జరుగుతున్నాము మకర రాశి వారికి ఈ సంవత్సరం.